ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్ర అన్నపూర్ణగా పేరొందిన ఉమ్మడి గోదావరి జిల్లాల గుండెకాయ లాంటి వరి సాగు భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఆలోచించినా 24 గంటలు నా మదిలో అదే ఆలోచన తిరుగుతోందంటూ గోదావరి డెల్టాలో వరి పంటకు రాను రాను మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతున్న ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక్కడ పండే వరికి ధాన్యానికి భవిష్యత్తులో ఆశించిన స్థాయిలో ధర లభించని భయాందోళన కన్న పరిస్థితులు వస్తున్నాయని సీఎం ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా వరి పండించే ఉమ్మడి గోదావరి జిల్లాల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మార్కెట్ అవసరాలకు మించి వరి ఉత్పత్తి కావడం, అంతర్జాతీయంగా డిమాండ్ సూచీలు మారడం వల్ల భవిష్యత్తులో ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వాలకు సవాలుగా మారనుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై తాను నిరంతరం మేధోమథనం చేస్తున్నారని, కేవలం సాంప్రదాయ వరిపైనే ఆధారపడితే రైతాంగం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పగలు రాత్రి అనక పొలాల్లో చెమటోడ్చి క్షేత్రస్థాయిలో నాణ్యమైన ధాన్యం పండించడానికి గోదావరి రైతులు పడ్డ కష్టాన్ని, మార్కెట్ శక్తులు మరియు మారుతున్న డిమాండ్లు దెబ్బతీయకుండా ఉండాలంటే వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి తప్పదని స్పష్టం చేశారు. కృష్ణా గోదావరి డెల్టాల పరిధిలో వరి సాగు విస్తీర్ణాన్ని క్రమబద్ధీకరిస్తూ అధిక ఆదాయాన్నిచ్చే పప్పు ధాన్యాలు, సిరిధాన్యాలు లేదా తోట పంటలు, ఆక్వాకల్చర్ అనుబంధ రంగాలపై రైతులను మళ్లించేలా భారీ ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ను ఆదేశించారు. ప్రభుత్వం ఎంత మద్దతు ధర ఇచ్చినా మార్కెట్లో అంతర్గత డిమాండ్ లేకపోతే ధాన్యం కొనుగోలు సంక్షోభంలో పడతాయని పచ్చి నిజాన్ని సీఎం ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఎప్పుడు ఆలోచించినా 24 గంటలు అదే ఆలోచిస్తూ ఉంటాను. అందుకే మీరు ఒకసారి చూస్తే గోదావరి జిల్లాలో వరి పంట కూడా రాను రాను డిమాండ్ తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. కార్బోహైడ్రేట్స్ తినడం లేదు. ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రోటీన్ తినే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ పండే వరికి, ధాన్యానికి ధర తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మనం పండించిన చేపలకు ధర పెరిగే పరిస్థితి వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో యుద్ధ ప్రభావం వల్ల కొంతవరకు ఇబ్బందులు కూడా వచ్చాయి.